కానీ మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము అని ఖచ్చితంగా చెప్పుకోలేని పరిస్థితి ఆ ఎమ్మెల్యేలది. కాబట్టి ఏం జరగబోతోంది ఏంటి అని? అయితే ఈ పార్టీ ఫిరాయింపుల అంశం ఏదైతే ఉందో దీని విషయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయం నాకు బాగా జ్ఞాపకం ఉంది. కేసీఆర్ గారిని విలేకరులు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఇప్పుడు విలేకరులు అడిగితే కేసీఆర్ గారు ఒక మాట ఒక ఇంట్లో పుట్టి ఇంకోని పేరిట చెప్తారు. అసలు పార్టీ ఫిరాయింపులను చెప్పులతోనే కొట్టాలి, అసలు మనుషులేనా అని చెప్పేసి అని కూడా మాట్లాడారు. చాలా సీరియస్గా అది మీకు అందరూ కూడా జ్ఞాపకం ఉంటుంది. ప్రెస్ మీట్లో మాట్లాడారు కేసీఆర్. కానీ అధికారంలోకి వచ్చిన వెంబడే తెలుగుదేశం పార్టీ నుంచి 12 మందిని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన కాంగ్రెస్ నుంచి కూడా తీసుకున్నాం. సరే, శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అంశాలు చెప్పాడు. రాజ్యాంగబద్ధంగా మేము విలీనం చేసుకున్నాము అది ఇదని. ఏది ఏమైనా ఫిరాయింపులు అనేది తప్పు. నెంబర్ 1, ఫిరాయింపు ప్రోత్సహించింది చేసింది వాళ్ళే. సరే, గత ప్రభుత్వాలు చేసినాయి, గత పార్టీలు కూడా చేసినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అయితే ఆ రోజులలో ఇక్కడ వర్తించే తీర్పు, ఇక్కడ వర్తించే నిర్ణయం వీళ్ళకి వర్తించదా? సుప్రీంకోర్టు చెప్పింది, టీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది కదా. కానీ వాళ్ళు ఆ రోజు ఎవరేం మాట్లాడలేదు. మేము చేసిన న్యాయం పై తెలంగాణ రాష్ట్రం కోసం అందరం కూడా కలిసి పనిచేయాలా అని చెప్పేసి అని మాట్లాడాను. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం మనం అందరం ఏకీకరణ కావాలి, ఒకటి కావాలి అని చెప్పేసి అని ఒక మాటతో చెప్పి ఆ రోజు చరణ్ వాళ్ళు ఉంటే కనుక చాలామంది కేసులను తవ్వి వాళ్ళ మీద అక్రమంగా ఏవైతే కబ్జాలు చేసిండ్రో లేకపోతే ఇంకోదైనా కేసులు ఉంటే వాళ్ళు ఏమన్నా సక్రమంగా నిర్మాణాలు చేపట్టకపోతే వాటిని వంకలు చూపెట్టేసి బెదిరించి వాళ్ళ ఆస్తులను ఏం చేస్తామని కేసులు కడతామని చెప్పేసి ఇవన్నీ చేసి కూడా చాలామంది చేసుకున్నారు. అది వాళ్ళే చేసిరు ఆ పని. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేయలే ఆ పని. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎవరిని బెదిరించింది లేదు, మీ మీద ఈ కేసులు కడతామని చెప్పేసి అన్నది లేదు, లేకపోతే ఎవరి షట్టర్స్ కూలగొట్టింది లేదు, ఎవరి కూలగొట్టింది లేదు. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చిండ్రు. వాస్తవానికి అభివృద్ధిలో భాగంగా మేము వస్తున్నామని చెప్పేసి అని వాళ్ళే వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి మేము సుప్రీంకోర్టు తీర్పును మేము గౌరవిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టు తీర్పునిచ్చింది. దాని మీద పూర్తి నిర్ణయాధికారం స్పీకర్కు ఉంటుంది. స్పీకర్ గారు కూడా స్పందిస్తూ ఒక మాట మాట్లాడాను. లేదు, నేను నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది గతంలో. దాన్ని తొందరలోనే న్యాయ సలహాలు తీసుకొని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో టీఆర్ఎస్ పార్టీ మేము గెలిచినాము అని చెప్పేసి అని జబ్బలు దర్చుకుంటుందో అది మీకు కూడా వర్తిస్తుంది. గతంలో మీ పీరియడ్లో కూడా చాలామంది వచ్చారు. కాకపోతే ఆ రోజు ఎవరు కూడా సుప్రీంకోర్టు దాకా పోలే. సుప్రీంకోర్టు దాకా పోలేదు. పైగా శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటి, రాజ్యాంగబద్ధంగా 2/3 వచ్చారు కాబట్టి విలీనం చేసుకున్నాము. కానీ వాళ్ళు ఒకేసారి రాలే, ఒకసారి ఏం రాలేదు. ఇంకోటి వీళ్ళలాక సార్ నిజంగా ఎంత సంస్కృతి నిజ సంస్కృతి చూసింటుందంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ పార్టీలో తీసుకొని అప్పటికి 2/3 ఏం లేదు, మంత్రిని ఇచ్చారు, సవితమ్మకు కూడా ఇచ్చారు. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఒకేసారి పోలే గుంపుగా, స్టెప్ బై స్టెప్ పోయింది. దీంట్లో సబితమ్మ లాస్ట్ పోయినప్పుడు ఈ విలీనమని చెప్పాను. అట్లనే ఎరవల్ దయాకర్ రావు గారు పోయినప్పుడు దాన్ని విలీనమని చెప్పాను. కానీ అంతకన్నా ముందు నుంచి అయితే పదవులలో ఉన్నారు. సరే, ఆ రోజు తెలంగాణ మూమెంటు ఇదంతా జరిగింది, ఏకీకరణ అని చెప్పేసి అని పునరేకీకరణ అని చెప్పేసి అని ఏదో చెప్పి అది నడిచింది. ఈ రోజు చాలా మంది డౌట్ ఏంటంటే సతీష్ గారు, ఆ పరిస్థితుల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పోయినట్టు ఎందుకు కోర్టుకుపోలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ? అంటే నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు సహజంగా భయభ్రాంతులకు గురి చేస్తుంటారు మేడం. ఇప్పుడు వీళ్ళు మనం గమనించినాం గతంలో చాలా. ఇప్పుడు వివేకానంద ఉన్నాడు, ఎవరు కుతుబుల్లాపూర్, అసలు సాయంత్రం జాయిన్ అవుతాడు అనగా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఉన్నాడు. ఆయన ఉన్నా మీటింగ్లో మైకులు బద్దలు వెళ్ళేటట్టుగా మాట్లాడిండు. సాయంత్రం పోయి కండవకపోడు. అంటే వాళ్ళకు ఉన్న భయం ఏంటంటే వీళ్ళు రోడ్ల మీద షాపింగ్ ఇదే కానీ లేకపోతే రకరకాల కేసులు, విద్యా సంస్థలకు సంబంధించిన వీళ్ళని బెదిరించి వాళ్ళను చేర్చుకున్నాడు తప్ప ప్రేమతోనే చేర్చుకున్నది ఏం లేదు. ఇంకొకటి
వీళ్ళు అప్పటిదాకా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఒకసారి పార్టీ మారిన వాళ్ళు గమనిస్తే గతంలో ఎమ్మెల్యేలకు పనిచేసిన వాళ్ళు కొత్తగా అయిన వాళ్ళు ఏం కాదు ఇక్కడ. అంటే వాళ్ళు ఇక ఎక్కడ ఉంటే ఎక్కడ పచ్చ ఉంటే అక్కడ అన్నట్టే తిరుగులాడింది అనుకుందాం. ఇప్పుడు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు కూడా చాలా అనుభవజ్ఞులే, కొత్తోళ్ళు ఏం కాదు. అట్లనే వాళ్ళు ఇటువైపు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే దానికి కారణం కూడా టీఆర్ఎస్. ఎందుకొరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలుస్తామని మాట్లాడిన వాళ్ళు చాలామంది. మేము అసలుకి ఇది ఎన్ని దినాలు ఉంటుంది, ఒక 2-3 నెలలు కూడా ఉండదు అని చెప్పేసి అని బెదిరించిన వీళ్ళంతా. దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి అని, కొంచెం బలంగా ఉందామని చెప్పేసి అని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఎవరిని కూడా బెదిరించింది ఏం లేదు. అయినా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది కనుక అది పార్లమెంట్లో చట్టం చేస్తే కూడా మంచిది. మేమంటే అది మాకు వర్తిస్తుంది, అందరికీ కూడా వర్తిస్తారు. రేపు నాడు మేము అధికారంలో లేనప్పుడు మా వాళ్ళు కూడా పోవచ్చు, అవునా కాదు. అయితే స్పీకర్ గారికి పూర్తి అధికారాలు దాని మీద ఉన్నాయి కనుక స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా తేలుతుంది. అయితే దానికి మాత్రం అందరం కూడా కట్టుబడే ఉంటుంది. ఫిరాయింపులు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందా, టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించిందా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుందా? ఎవరు ఏది చేసినప్పటికీ అన్ని పార్టీలు అదే ఉంటున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మనం ఏ పార్టీ నుంచి గెలిచాం, ఏ గుర్తు మీద గెలిచామని ఆలోచించకుండా అధికారం ఎక్కడుంటే అక్కడికి పోయే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలం నుంచి. ఇందాక మనకి శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొత్తమే కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న విషయాలే. కానీ ఇప్పుడు